బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కల్పన ఓడిపోవడంతో ప్రిన్స్ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బిగ్ బాస్ కార్యక్రమంలో కల్పన ఒక వారానికి కెప్టెన్ గా బాధ్యతలను పూర్తి చేయడంతో మళ్లీ కొత్త కెప్టెన్ ఎంపిక మొదలైంది. ఆ క్రమంలోనే ప్రిన్స్, కల్పన, శివబాలాజీలకు బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. గుర్రపు బొమ్మలపై ఊగుతూ ఎక్కువసేపు ఎవరు ఉంటారో వారు కెప్టెన్ అవుతారని చెప్పారు. ఆ టాస్క్ లో కొంతసేపటి తర్వాత కల్పన కుప్పకూలింది. మధ్యలోనే శివబాలాజీ డ్రాప్ అయ్యాడు. దాంతో ప్రిన్స్ కు కొత్త కెప్టెన్ గా అవకాశం వచ్చింది. గుర్రం బొమ్మపై ఊగుతున్న కల్పన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇంటి సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. తీవ్రమైన బాధతో ఆమెకు సపర్యలు చేశారు. కల్పన త్వరగానే కోలుకోవడం, ఆమె వ్యవహరించిన తీరుపై కొందరు సభ్యులు చర్చ జరిపారు. కల్పన తీరుపై కత్తి కార్తిక, మధుప్రియ ఎక్కువగా మనస్తాపానికి గురయ్యారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో 3వ వారంలోకి ప్రవేశించేటప్పటికే 2 వర్గాలుగా చీలిపోయారు సభ్యులు. కల్పనకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటైనట్టు స్పష్టమవుతుంది. కాగా ముమైత్ బిగ్ బాస్ హౌస్ లోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య ఆనందం వెల్లువెత్తింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షోకి 16.18 టీఆర్పీ రేటింగ్ రాగా గతంలో ఏ రియాలిటీ షోకి రానంతగా రేటింగ్ దీనికి రావడంతో నిర్వాహకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్ సాధించిన ఈ ఘనతకు పలువురు సెలబ్రిటీల నుండి ప్రశంసలు లభించాయి. మిగతా రోజుల్లో కంటే ఎన్టీఆర్ కనిపించే రోజుల్లోనే షోని ఎక్కువ మంది వీక్షిస్తున్నారనే టాక్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రోగ్రాం కారణంగానే స్టార్ మా ఛానల్ టాప్ 5 లో ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి బిగ్ బాస్ షో సాధించిన ఘనతకి టీం సభ్యులు అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.